అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వాకపాడు గ్రామానికి చెందిన దళితుల డి పట్టా భూములను తాను కబ్జా చేసి సాగు చేస్తున్నట్టు కొంతమంది వ్యక్తులు పత్రికల్లో చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం టీడీపీ పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం ఖండించారు. ఈ మేరకు వెంకటాపురం గ్రామంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబద్ధం మాట్లాడుతూ వాకపాడు ఉప్పలపల్లి రెవెన్యూ పరిధిలో సుమారు 70 ఎకరాల జిరాయితీ భూమిని తాను లీజుకు తీసుకొని పంట సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో 34 ఎకరాల డి పట్టా భూముల్లో వైసీపీ నాయకుడు రొయ్యల చెరువులు తవ్వి వేరే వ్యక్తికి లీజుకు ఇచ్చారని ఆరోపించారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా తన ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా ఓ వ్యక్తి పత్రికల్లో తప్పుడు వార్తలు వ్రాస్తూ ఆరోపణలు చేస్తున్నాడని, వాటిని నిరూపిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. అలాగే తనపై తప్పుడు ఆరోపణలు, అవాస్తవ వార్తలు ప్రచురించి తన పరువుకు భంగం కలిగించిన వ్యక్తులు సంబంధిత పత్రికలపై న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేస్తున్నట్లు వెల్లడించారు. పేరు అబద్ధం, కబ్జా నిజమని ఒక ఐటమ్ రావడం జరిగింది. ఆ ఐటమ్ నిమిత్తం ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఐటమ్ ఇదిగోనండి. ఏంటంటే గతంలోనూ కూడా అదే సాక్షి పేపర్లో అడ్డగోలుగా రోడ్డు అని కూడా రావడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు ప్రధాన అనుచరుడు సుమారుగా 103 ఎకరాలు ఇది దళితుల భూమి కబ్జా చేశాడు. సుమారుగా 50 కోట్లు విలువ చేసే భూమి అని తప్పుడు రాతలు రాయడం జరిగింది. ఈరోజు మీడియా సోదరులందరినీ కూడా ఏదైతే దళితుల భూమి అన్నారో ఆ భూమి దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దళితుల భూమి ఏదైతే ఉందో అందులో రొయ్యల చెరువులు తవ్వి ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే సాక్షి పేపర్తో పాటు సోమినేటి రాజు అనే వ్యక్తి నా మీద అభియోగం మోపడం జరిగింది. అదే మన పేపర్లో 3 వ్యక్తులు, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా భూమిని దోచుకున్నాడు, మేము దళితుడివి అన్యాయంగా పండించేసుకుంటున్నాడు అని ఎవరైతే ఈ ఫోటోలో ఉన్నారో ఈ 3 వ్యక్తులు కూడా